నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సేవకుడిగా నేను ఇక్కడ నిలబడ్డాను. మన మధ్యలో అనుభవజ్ఞులు పెద్దవారు మరి లాజర్ పాస్టర్ గారు ఉన్నారు. వారితో మరి ఉన్నటువంటి దానియేలు గారు, వీళ్ళంతా మంచి దైవజనులు. వాళ్ళు పాడినా వాళ్ళు చెప్పినా వినాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ పరిచర్య గొప్పది. వాళ్ళు మనకి ముందున్నారు. వాళ్ళని మనం మాదిరిగా తీసుకొని నడిచేవాళ్ళం. కానీ వారు మనకు అవకాశం ఇచ్చారంటే వారి మంచి మనసుని బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని, దేవుని మనసు, దేవుని ఉద్దేశాలు. ఈ రోజుల్లో బయట రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్స్, ఇంకా వ్యాపారస్తులు వాళ్ళు ఎన్నెన్నో మీటింగులు పెడుతున్నారు మనలాగే. మనల్ని చూసి ఫస్ట్ మీటింగులు అంటే క్రైస్తవులే పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు అందరు మీటింగులు పెడుతున్నారు. అయితే మన మీటింగ్కి వాళ్ళ మీటింగ్కి ఉన్న తేడా ఏంటంటే, మన మాటలు మనిషిని బ్రతికిస్తాయి, వాళ్ళ మాటలు మనుషుల్ని చంపుతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం న్యూస్ ఛానల్స్లో ఎన్నో మంది చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటే దేవుని దగ్గరికి వెళ్తామనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు తీరిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటారు వాళ్ళు. కానీ మీరు చెప్పండి, ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తారా, దేవుని దగ్గరికి వెళ్తారా? అది బతికి సాధించేది క్రైస్తవ జీవితం. ముగించుకొని నరకానికి వెళ్తాం అనుకునేది సాతానుగాడి ఆలోచన, అది లోకస్తుల మాట. కానీ మన జీవితం, మనం లోకాన్ని జయించిన విజయం ఏంటంటే మన విశ్వాసమే. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. విజయం, విజయం. దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఇలాంటి వాక్యాలు వినుట వలన. ఇలాంటి వాక్యాలు వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు యేసుదాస్ గారి యొక్క ఉద్దేశం అదే. నేను దీవించబడాలి, నాతో పాటు మరి కొంతమంది కూడా దీవించబడాలని ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలంట. 1 తెస్సలోనికల పత్రిక 5:16-18 మనం చూస్తే దేనికి కృతజ్ఞత చెల్లించాలి? ఇది స్తుతి కూడిక, అంటే కృతజ్ఞత స్తుతి. లోకంలో ఉన్న వాళ్ళు మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు తెచ్చిచ్చినాక థ్యాంక్స్ చెప్తారు, అంటే కృతజ్ఞత చెప్తారు. బైబిల్ ఏం చెప్తుందంటే మార్కు సువార్త 11:24లో నువ్వు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకముందే కృతజ్ఞత చెల్లించమన్నాడు. అది విశ్వాసం. మన విశ్వాసం ఎలా ఉంటుందంటే ముందు 4 అడుగులు ముందే ఉంటుంది. అది దేవుని బిడ్డ యొక్క విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనము అడిగినప్పుడు అది ఖచ్చితంగా ఇస్తాడనే నమ్మకం మనకి. ఎలీషా అంత భయంకరమైన కుష్ఠరోగి వచ్చినప్పుడు, అయ్యా వెళ్ళి ఆ కాలంలో మునిగాని లోపల కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అసలు అది జరిగిందా లేదా, జరుగుతుందా లేదా, ఏం డౌట్ లేదు ఎలీషాకి, ఖచ్చితంగా జరుగుతుంది అంతే. ఆయన అంత పెద్ద సైన్యాధిపతి వచ్చి గర్వంతో, రాజుగారే నా పేరు చెప్తే బట్టలు దించుకున్నాడు, ఈయనేంది పాస్టరు లోపల బయటకు వచ్చి నా చేతుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకుంటే లోపలుండి మునగమంటాడు. ఏంది, మా దగ్గర లేవా నదులు, మా దగ్గర లేవా కాలువలు అని గర్వంతో ఉంటే పక్కన ఒక పెద్ద ఆయన ఉంటాడు. పెద్దల మాట సద్దిమూట కదా. పెద్దల మాట కాదనకూడదు. చాలామంది పెద్దల మాట తీసేస్తారు. సొలొమోన్ రాజు తర్వాత, దావీదు మహారాజు తర్వాత, సొలొమోన్ రాజు తర్వాత పెద్దల మాట వినక రాజు దెబ్బతిన్నాడు. అర్థమైందా? యవనస్తుల మాట విని దెబ్బతిన్నాడు. అందుకే ఎవరి మాట వినాలి? పెద్దల మాట వినాలి. అప్పుడు ఒక పెద్ద ఆయన అంటాడు, అయ్యా రాజు పాస్టర్ గారు ఇంకేదైనా చెప్తే చేయవా, కాలువలోనే మునగమంది ఏముందో ఒకసారి మునిగి చూస్తే ఏమవుతుందంటే 6 సార్లు మునిగినా ఏం కాలే. ఆ పెద్ద ఆయన వైపు చూశాడు. ఇంకొక్కసారి అయ్యా, ఆ ఒక్కసారికి ఆశ్చర్యపోయాడు ఆయన. అసలు ఈ దేవుడు తప్ప ఇంకొక దేవుడు, అబ్బా దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే విశ్వాసం మనం కూడా కలిగి ఉందుము గాక. ఈరోజు మనం కూడా అలాగ వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, చర్చికి వచ్చేటప్పుడు అంట తాబేల్లాగా వస్తారంట, చిన్నగా నడుచుకుంటా. వెళ్ళేటప్పుడు మాత్రం జంకల్లాగా. మన దగ్గర అట్లా కాదు కదా. మన దగ్గర వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాం, వెళ్ళేటప్పుడు కూడా బ్లెస్సింగ్స్తో వెళ్తాం. చూడండి, బైబిల్లో చక్కని మాట ఉంటుంది. కీర్తనకారుడు రాశాడు, 127వ కీర్తన.
యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి ఈరోజు మనం ఉన్నామంటే మనల్ని ఎవరు కాపాడుతున్నారు? దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు. దావీదు రాసిన కీర్తనే మన కీర్తన కూడా, అంతేనా కాదా? బైబిల్లో ఉన్న వాక్యం ఏదైనా నా కోసమే అనుకోవాలి. ఏమనుకోవాలి? ఇది నా కోసమే. ఈరోజు మనం ఎక్కడున్నాం? పచ్చిక గల చోట్ల ఉన్నాం. ఎటు చూసినా, వెనక చూస్తే మిరప చెట్లు, ముందు చూస్తే లైన్ చెట్లు, పక్కన చూస్తే మిరప, ఎటు చూసినా పచ్చదనమే. ఈ పచ్చదనం ఎలా ఉందో మన బ్రతుకులు కూడా దేవుడు అలాగా పచ్చగా బ్లెస్సింగ్గా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడికి మనం అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ప్రాణమే పెట్టేశాడు మన కోసం. ఆయన రక్తమంతా, మొన్న ఒక భార్య భర్తలు భలే ఉంటారు ప్రేమగా మా దగ్గర. భార్యకి రక్తం కావాలంటే భర్త ఇట్లే ఎంత ప్రేమగా ఉంటారంటే, నేను కూడా ఎప్పుడు వాళ్ళని పొగుడుతూ ఉంటా. వీళ్ళిద్దరు అకుల ప్రిస్కిల్లలాగా ఉంటారు వీళ్ళు అని ఎప్పుడు పొగుడుతూ ఉంటా. ఒక సందర్భం వచ్చి భార్యకి రక్తం కావాలంటే భర్త వచ్చి అందరిని అడుగుతున్నాడు. ఆయన దిట్టంగా ఉంటాడు, నువ్వు ఇవ్వచ్చు కదంటే, అమ్మో నాకు భయం అంటున్నాడు. నీ భార్యకి రక్తం కావాలంటే నువ్వు ఇవ్వవా? అంత భయం అయితే ఎట్లా? చాలామంది మాటలు మాత్రం కోటలు దాడతాయి, క్రియల దగ్గరకు వచ్చేసరికి అట్లా ఉండొద్దు. మనం మాటలు ఎలా ఉన్నాయో క్రియలు కూడా అలాగే ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అసలు దేవుడు కాపాడకపోతే, దేవుడు కట్టించకపోతే, అందుకే దీని గురించి బైబిల్లో ఇంకో చోట చక్కగా రాశాడు చూడండి, హెబ్రీ పత్రిక. దీని వివరణ మనకు అక్కడ కనపడుతుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. చూసారా, ఇక్కడ ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరు కడతారు. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఎవరైనా కట్టారా? ఇట్లా రాత్రికి రాత్రి వచ్చేసిందా? చెప్పండి. ఏ ఇల్లైనా ఎవరైనా ఒక మేస్త్రి కానీ ఎవరైనా కడతారు. మేము కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత శనివారం యేసుపాదం అంకుల్ని తీసుకెళ్ళి సిద్దిపేట, ప్రజ్ఞాపూర్, కరీంనగర్ ఏరియాలో చర్చికి శంకుస్థాపన చేస్తాం. మళ్ళీ ఆదివారం వచ్చి చర్చి చూసుకొని సోమవారం పొద్దున్నే, ఆదివారం మనకు 4 సర్వీసులు ఉంటాయి, అలసిపోతాం. సండే స్కూల్, యూత్ మీటింగ్. పొద్దున్నే ఒక 10 మంది 20 మంది సంఘస్థులు వెళ్ళిపోయి ఆ ప్రజ్ఞాపూర్ ఏరియాలో ఈయన పాస్టర్గా పరిచయం చేస్తాం. మందిరం కట్టడం స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ లోడ్ అంతా పడిపోయింది, గ్రానైట్ రాయి అంతా పడిపోయింది. పొద్దున్నే వెళ్ళి స్టార్ట్ చేసేస్తున్నాం మందిరం ప్రార్థనాపూర్వకంగా. అలాగ కొన్ని చోట్ల మందిరాలు కట్టడం జరిగింది. అడవి ప్రాంతాల్లో కూడా మందిరాలు కడుతున్నాం. మనందరం ఏం చేయాలంటే, ఈ పని చేస్తే దేవుడు అంటాడు, బల నమ్మకమైన. దేవుడు మనకిచ్చిన జీవితం చాలా చాలా విలువైంది. రోజు పోతే మళ్ళీ రాదు. ఒక్క రోజు పోతే దేవుడు ఏమన్నాడంటే, రేపు నీది, నిన్న మళ్ళీ. ఒక్క రోజు వేస్ట్ చేస్తే దేవునికి మనం ఏం చేయాలి? లెక్క చెప్పాల్సిందే. మనకిచ్చిన రోజు దేవుడు మదర్ తెరీసాకి ఇస్తే, మదర్ తెరీసా ఎంత పని చేస్తుంది? మనకిచ్చిన రోజు విలియం కేరీకి ఇస్తే ఆయన ఎంత పని చేస్తాడు? మనకిచ్చిన రోజు డేవిడ్ లివింగ్స్టన్కి ఇస్తే ఎంత పని చేస్తాడు? మంచి మంచి మిషనరీస్ ఉన్నారు, వాళ్ళందరూ ఎంతో పని చేశారు. ఒక్క రోజు వేస్ట్ చేయలే వాళ్ళు, ఒక్క గంట కూడా వేస్ట్ చేయలే. మనము వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే దినాలు చెడ్డవి కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని ఎఫ్ఎస్సి పత్రిక 5:15లో దేవుడు చెప్పాడు. దినాలు ఎలాంటివి చెప్పండి? చెడ్డ దినాలు. మనం గనక ప్రార్థన చేయకపోతే కొన్ని ఆత్మలు నశించిపోతున్నాయి. మనం ప్రార్థన చేయకపోతే దేవుని పని జరగట్లేదు చాలా చోట్ల. మనం ప్రార్థన చేయకపోవడం వల్ల దేవుని బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి. మనం ప్రార్థన చేయకపోవడం వల్ల చాలా ఆత్మలు నశించిపోతున్నాయి, చాలా కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ఈ మధ్య కాలంలో దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా సైతాన్ వర్షిపర్స్ ప్రార్థన చేస్తున్నారంట, సైతాన్ని పూజించే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు గెలవాలా, మనం గెలవాలా? మనం గెలవాలంటే మన ప్రార్థన
అణుబాంబు కంటే పవర్ఫుల్. ఇప్పుడు భారతదేశంలో, పాకిస్తాన్లో, అమెరికాలో, రష్యాలో అనేక చోట్ల బాంబులు ఉన్నాయి. వాటన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే మన ప్రార్థన. మన ప్రార్థన బాంబును పేల్చగలదు, బాంబు పేలకుండా చేయగలదు. మన దేశాన్ని బాగు చేయగలదు. దేవుడు అన్నాడు, దేశంలో ఉన్న ప్రజలు తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను ఆ దేశాన్నే బాగు చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేసే ప్రార్థన ఒక దేశానికే ఆశీర్వాదం. అందుకే చాలా ప్రార్థనలో మనం ఉండాలి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఇల్లు కడుతుంది. మూర్ఖురాలు అంటే ఎలా కడుతుంది? ప్రార్థనతోనా లేకుంటే సిమెంట్తోనా? ప్రార్థనతో. అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడుతుంది, కానీ సమస్తము కట్టినవాడు. చూసారా? అసలు ఆయన ప్లాన్లో ఇల్లు లేకపోతే ఇల్లు వస్తుంది అక్కడ? అందుకే ఇల్లులు ఎవరైనా కడతారు, కానీ అసలు మొత్తం సమస్తం అంటే మన ఇల్లు కట్టే విషయంలో ఒక భౌతికమైన ఇల్లే కాదు, ఆత్మీయమైన ఇల్లు కూడా కట్టబడాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందంటే జ్ఞానవంతురాలు సిమెంటు, ఇటుకలు, ఇసుక తెచ్చి కడుతుందని కాదు అర్థం. అంతేనా? అలా కాదు. జ్ఞానవంతురాలు వేకువనే లేచి ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన భర్త దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడు. గయ్యాలి భర్త వైన్ షాపులో కూర్చుంటాడు. గయ్యాలి. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే భార్య ప్రార్థన వల్ల, భార్య ప్రవర్తన వల్ల భర్త వాక్యం లేకుండానే ఏం చేస్తాడంట? మారుతాడంట. అంటే అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. వాక్యం ఏం చెప్తున్నారు? బైబిల్ ఏం చెప్తుంది? అలాంటి ప్రవర్తన కలిగిన స్త్రీ ఉంటే ఆమె ప్రవర్తనే బైబిల్. మనమే తెరవబడిన పత్రికలం. మనమే సువార్తను ప్రజలకు చూపించాలి. సువార్త చెప్తే వినరు జనాలు, ఇదేదో మత మార్పిడి అనుకుంటారు. కానీ మనము దేవుని వాక్యాన్ని చేసి చూపిస్తుంటే, చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్న ఏరియాలో మనం వెళ్ళి సువార్త చెప్తుంటే, అయ్యా మీరు చెప్తున్న యేసే ఎవరో తెలియదు, కానీ ఈ లక్షణాలు ఉన్న దైవజనుడు మా ఏరియాలో ఉన్నాడండి. ఎంత మంచి సాక్ష్యం! మీరు ఇప్పుడు చెప్పే లక్షణాలు ఉన్న దైవజనుడు మా ఏరియాలో ఉన్నాడండి. మేము కూడా దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి, హాస్పిటల్ విజిటింగ్స్కి అలా వెళ్తుంటాం, ట్రైబల్ ఏరియాస్కి. చాలాసార్లు చాలామంది ఏమన్నారంటే, అదిగో యేసయ్య వస్తున్నాడు. అది సాక్ష్యం. మనం అలాంటి సాక్ష్యం, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈరోజు నీవు నేను, మన దేహము దేవుడు నివసించే, దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత మానవుని దేవుని రూపంలో చేసుకున్నాడు. ఎందుకని? దేవుడు మనలో నివసించడానికి. సృష్టి మొత్తాన్ని సృష్టించినాక, పక్షుల్ని, జంతువుల్ని అన్నీ సృష్టించినాక, లాస్ట్లో 6వ రోజు ఎవరిని సృష్టించాడు? మానవుని. ఎందుకు? ఆయన రూపంలో మనల్ని చేశాడంటే ఆయన మనలో మనం బట్టలు మన ఆదిలో కుట్టించుకుంటామా, పక్కింటి వాళ్ళ ఆదిలో కుట్టిస్తామా? మన ఆదిలోనే. ఎందుకు? మనం వేసుకోవడానికి. దేవుడు కూడా ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మనలో మన దేహము దేవుడు నివసించే ఆలయం అని మీరు ఎరుగరా? కాబట్టి ఎప్పుడు నివసిస్తాడు ఆయన? నీలో ప్రార్థన జీవితం ఉంటే, ఇలాంటి మీటింగులకు వస్తూ ఉంటే, ఇలాగ సమయం మనం దేవునితో గడుపుతూ ఉంటే, మనం తెలివి గలవాళ్ళం. ప్రార్థన సమయం దేవునితో గడుపుతున్నాం. లోకంలో ఉన్నవారు తెలివి లేనివారు, వారు సమయాన్ని ఏం చేస్తున్నారు? గాలి కోసం ప్రయాసపడ్డట్టే. ప్రసంగిలో సొలొమోను రాజు చెప్తాడు, గాలి కోసం ప్రయాసపడ్డట్టే. ఇప్పుడు చదువుతున్నారు, చదువు చదువు చదువు. ఈ చదువు దేవుని రాజ్యం తీసుకెళ్తుందా? చెప్పండి. ఉద్యోగం 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 దేవుని రాజ్యం తీసుకెళ్తుందా? కలెక్టర్ అయ్యాడండి, కలెక్టర్ చదివి 30 సంవత్సరాలు చదివి 50 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. కలెక్టర్ చచ్చిపోతే ఎక్కడ పోతాడు? యేసుని ఎరగకుండా నరకానికే. ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అంబానీ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు దేవుని ఎరగకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికే. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టే. ఉపయోగం ఏముంది? అందుకే మనం యేసుని పరిచయం చేయాలి. నువ్వు వాళ్ళకున్న కోట్ల ఆస్తి కంటే నువ్వు చెప్పే ఒక్క సువార్త మాట విలువైనది. మనం తక్కిల్లో వేస్తే వాళ్ళకున్న కోట్ల ఆస్తి తోగదు, కానీ నువ్వు చెప్పిన సువార్త మాట దూగుతుంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుణ్ణి మనం మహిమపరిచేవారం, దేవుణ్ణి చూపించేవాళ్ళం, దేవుణ్ణి తెలియపరిచేవాళ్ళం. అంటే దేవుని అంబాసిడర్స్ మనం, దేవుని ప్రతినిధులం మనం, దేవుని కుమారుడు మనం, దేవుని కుమార్తె మనం. దేవుడు చేసిన
త్యాగాన్ని, దేవుడు చూపిన ప్రేమను ఇతరులకి ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది ప్రతిరోజు చేస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. యేసయ్య తండ్రి అప్పగించిన పని ప్రతిరోజు చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తే, తండ్రి నువ్వు నన్ను ఎలాగ పంపించావో నేను కూడా వీరిని అలాగే పంపిస్తున్నాను అన్నాడు. ఎవరిని? నన్నని నేను అనుకుంటున్నా, మరి మీరేమనుకుంటారు? మిమ్మల్నేనా? మనందరినీ దేవుడు, యేసయ్య తండ్రి కుమారుణ్ణి అలాగ పంపించాడో మనల్ని కూడా దేవుడు అలాగే పంపిస్తున్నాడు. ఈరోజు మనం అలాగే ఇక్కడి నుంచి వెళ్ళుదుముగాక. ఆ భారం మనలో ఉండి ఇక్కడి నుంచి వెళ్ళుదుముగాక. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది, కానీ సమస్తము కట్టినవాడు దేవుడే. సమస్తం అంటే మనము ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మొత్తం. ఎవరికైనా ఒకసారి నిద్ర వస్తుంటే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిద్ర వస్తుంటే మళ్ళీ ఒకసారి నిద్రపోయే వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అసలు నేను నిద్రపోనండి, చక్కగా ఇంత వాక్యం అనే దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాడు ఏడకు పోయిన వస్తాడు. దేవుడు మీటింగ్ పెట్టుకుంటేనే అక్కడికి వచ్చాడు అంటాడు. వచ్చి ఏం చేస్తాడు? చెల్లా నువ్వు నా చెల్లివుగా, నిద్రపో. ఇంకా కావాలంటే చెవులో జోలపాట కూడా పడుతున్నాడు. అట్లా చేయొద్దు దాన్ని. ఏమన్నాడు యేసయ్య? సాతానా పో వెనక్కి అన్నాడు. ఏమనాలా? జాగ్రత్తగా ఇందాం దేవుని మాట. ఇక్కడ సమస్తము కట్టేవాడు ఎవరు చెప్పండి? అసలు మన కుటుంబాల్లో ఏదైనా చేయగలిగింది ఎవరు? ఆయనే. కాబట్టి ఆయనే సమస్తము కట్టేది ఆయనే. కాబట్టి ఆయనకి మనల్ని మనం అప్పగించుకుందాం. ఇక్కడ మనం చూస్తే దేవుడే ఇక్కడ ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు. ఎందుకంటే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఆ మాట మనం 2వ వచనంలో చూస్తాం. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్లు యేసయ్య కూడా తన్ను నియమించిన వానికి ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. అయితే 6వ వచనంలో క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఎలా ఉన్నాడు చెప్పండి? నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. దేవుడు మనకు అప్పగించిన పని ఈ సృష్టి. ఈ సృష్టిలో దేవుడు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇది మనకి దేవుడిచ్చినటువంటి కాల్. మనం చేయాల్సిన పని ఏంటంటే, సంఘము చేయాల్సిన పని సంఘము చేయకపోతే వేరే వాళ్ళు పుట్టుకొస్తున్నారు. అర్థమైందా? అస్సలు ఫస్ట్ దేవుడు సువార్త పని ఎవరికి అప్పగించాడు? సంఘానికే. సంఘము సువార్త పని చేయడానికే పుట్టింది. మిషనరీ పని చేయడానికే సంఘం పుట్టింది. సంఘం ఏం చేయాలంటే బయటికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, సంఘాన్ని నింపాలి. అది దేవుడు అప్పగించిన పని. దేవుడు అన్నాడు, మీరు ఏం విన్నారో ఏం చూశారో అది వెళ్ళి అందరికీ చెప్పండి. ఆదివారం దైవజనులు చెప్పేది, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం మనం వెళ్ళి బయట చెప్తే సంఘం నిండదా? ఆదివారం పాస్టర్ గారు వారమంతా కష్టపడి ఆయన చెప్పే మాటలు మనం వెళ్ళి వారమంతా కష్టపడి అందరికి చెప్తే సంఘం నిండుతుందా? నిండదా? యేసయ్య సమరయ స్త్రీకి ఎంతసేపు చెప్పాడండి? 2 వారాలు చెప్పాడా? 3 వారాలు చెప్పాడా? చెప్పండి. యేసయ్య సమరయ స్త్రీకి ఎంతసేపు చెప్పాడు? 5 నిమిషాలు చెప్పాడు అనుకుందాం, 10 నిమిషాలు చెప్పాడు అనుకుందాం. సమరయ స్త్రీ వెళ్ళి పట్టణానికి ఎంతసేపు చెప్పు ఉంటుంది? ఒక అరగంట చెప్పిందో, గంట చెప్పిందో. మొత్తం పట్టణం వస్తుందా? రాలేదా? యేసయ్య కడుపు నిండిపోయిందండి, అన్నం కూడా వద్దంటున్నాడు. ఇప్పుడు మనం కూడా పాస్టర్ గారు ఆదివారం చెప్పేది మంచి శిష్యులు ఇల్లు కదా, ఏం డిస్టర్బ్ చేయొద్దు అని అనుకోరు వీళ్ళు. దేవుని పని జరుగుతుందిలే, దానికి ఏం ఇబ్బంది ఉండదు. కానీ దేవుని సేవకులు కూడా 4 రోజులు ఎక్కువ సేవ చేయాలంటే వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా అని మంచిగా ఆలోచించేవాళ్ళు. మనం ఏమైనా తప్పుగా అనుకోవద్దు. దేవుడు వారిని దీవించును గాక. ఈ మాటలో చాలా ఆశీర్వాదం ఉంటుంది కదా. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా సేవకులు పరిచర్య చేసే బిడ్డలను ఆశీర్వదిస్తూనే ఉండాలి ప్రతిరోజు. మేమైతే యోబు తన పిల్లల్ని క్షమించమని కోరినట్టు రోజు సంఘస్థులను క్షమించమని అడుగుతుంటాం. ఎందుకంటే తెలుసో తెలియక మనోళ్ళు ఏదో ఒకటి చేస్తారా చేయరా,
అది అందుకని రోజు క్షమించమని అడుగుతాం యోబులాగా పిల్లల్ని, సంఘస్థుల్ని. అందుకే సంఘం డబల్ 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 అయిపోతుంది. 1 సర్వీస్, 2 సర్వీసులు, 3 సర్వీసులు, ఇప్పుడు 4 సర్వీస్ కావాలని అడుగుతున్నారు. అట్లుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మోషే ఎలాగ దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడో యేసు క్రీస్తు ప్రభు కూడా ఎలా ఉన్నాడు. యేసయ్య ఏమన్నాడంటే, తండ్రి నువ్వు నన్ను ఎలాగ పంపించావో నేను కూడా అలాగే పంపిస్తున్నాను. ఈరోజు మనం ఆదివారం వాక్యం వింటున్నాం, ఈరోజు వాక్యం వింటున్నాం. ఇది మీరు వెళ్ళి ఏం చేయాలి? అందరికీ మీరు ఏం విన్నారో అది వెళ్ళి అందరికీ చెప్పాలని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. కాబట్టి మనం వెళ్ళి ఇప్పుడు ఏం విన్నామో అవి కనుక వాళ్ళు చెప్తే లోకంలో ఉన్న వాళ్ళు కూడా దీవించబడతారు. వాళ్ళు కూడా దేవుని మందిరానికి వస్తారు. ఎందుకంటే ఇది శాశ్వతమైన ఆశీర్వాదం. లోకంలో దొరికేది క్షణిక ఆనందం. లోకంలో ఏం దొరుకుతుంది చెప్పండి? క్షణికమైనవి. ఆ ఆనందము, ఆశీర్వాదం క్షణికమైనది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది. అది మనం ఈరోజు వింటున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలంటే మన ఇల్లు ఎలా ఉండాలో అపోస్తుల కార్యముల్లో 10వ అధ్యాయంలో కొర్నేలి కుటుంబం దగ్గర మనం వెళ్ళి చూద్దాం. ఈరోజు కొన్ని కుటుంబాలు బైబిల్లో ఎలా దీవించబడ్డారో చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. నేను ఆత్మన్నదాకా చదవాలా? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించు. అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. చూసారా, ఇక్కడ మనం చూస్తే ఈయన శతాధిపతి అంటే 100 మందికి, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక సిఐ లాగా, సర్కిల్ ఇన్స్పెక్టర్ కింద ఎంతమంది ఉంటారు? ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్స్ కానీ, అలాగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్లో. నేను డీజీపీ బాబురావు గారు నాకు మంచి స్నేహితుడు, పాస్టర్ గారికి కూడా తెలుసు అనుకుంటా. డీజీపీ గారు ఒక రాష్ట్రానికి పెద్ద. ఆయన మాట్లాడాలంటే మేము వెళ్ళి ఒక కానిస్టేబుల్కి డీజీపీ గారితో మాట్లాడే క్యాటర్ కాదు మాది. డీజీపీ గారితో మాట్లాడాలంటే సిఐ ఇంకా డిఎస్పి అలాంటి వాళ్ళు ఆయనతో మాట్లాడగలరు, కమిషనర్. అంతేగాని మేము కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆయనతో మాట్లాడే స్థాయి మంది కాదు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇంతవరకునే చెప్పాల, ఎంట గెలిచి రచ్చగెలవాలంట. ముందు మన ఇంట్లో వాళ్ళందరినీ దేవుని కోసం, బయట వాళ్ళకి వెళ్ళి యేసయ్యను నమ్ముకోవా అంటే ఇటు చూస్తారు మనల్ని. ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయమా? భయం ఏముంది? మనకు తెలుసు యేసు క్రీస్తు ప్రభుని నమ్మితే దేవుని రాజ్యం పోతాం, నమ్మకపోతే నరకానికి పోతాం. తెలుసు కదా మనకి. బైబిల్లో ధనవంతుడు చచ్చిపోయాడండి. చచ్చిపోయి నరకంలో యాతన పడుతూ ఏమంటున్నాడు? అయ్యా తండ్రివైన అబ్రహామా, నాకు భూమి మీద కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందలేదు, నేను పడే నరక యాతన వాళ్ళు పడ్డానికి వీల్లేదు, నాకు తెలియదు, ఇప్పుడు వచ్చినాక నేను చూస్తున్నా అని చచ్చి నరకానికి వెళ్ళినాక సువార్త భారం ఆయనకు వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళినాక? చచ్చిపోయినాక దావీదు అంటాడు, చచ్చిపోయినాక సమాధిలో ఎవరైనా నిన్ను స్తుతించగలరా? చచ్చిపోయినాక నేను దేవుని పని చేస్తానంటే బతుకున్నంతసేపు రొయ్యలు తినాలా, చేపలు తినాలా, పచ్చి చేపలు తినాలా, ఎండి చేపలు తినాలా, చికెన్ తినాలా, మటన్ తినాలా,
అదిగో తోటకూర తినాలా, కనపడ్డాయన్నీ తినాలా తినేగా చచ్చిపోయింది. మనం తింటే బాగా తింటే ఆయుష్ తగ్గుతుందా పెరుగుతుందా? బాగా తింటే తిండి ఆయుష్ను తగ్గించేస్తుంది. తిండిపోతులు దేవుని రాజ్యానికి. అసలు దేవుడు ఏమంటున్నాడంటే తిండి కోసం దేవుని పనిని పాడు చేయొద్దు అంటున్నాడు. చాలామంది తిండికి ఇచ్చిన, ఇప్పుడు చూడండి, నిన్న మేము కోయాల దగ్గర పెళ్ళికి వెళ్ళాం. ఎంతమంది వస్తారని అడిగితే 1500 మంది 2000 మంది వస్తారన్నాడు. బా, దేవుని నమ్మిన వాళ్ళు ఎక్కువ వస్తారా? నమ్మిన వాళ్ళు ఎక్కువ? దేవుని నమ్మిన వాళ్ళు ఎక్కువ వస్తారన్నారు. ఇక చూసుకో, నాకు ఎంత పండగ ఉందంటే, ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తే ఎంతమందికి చెప్తాం? ఒక ఊరికి వెళ్ళి సువార్త చెప్తే ఎంతమందికి చెప్తాం? ఇక్కడ 10 ఊర్లో వస్తారు కదా అని చెప్పి నేను బట్టలు రెడీ చేసుకొని మేఘాల మీద వెళ్తే 100 మంది ఉన్నారు అక్కడ. ఏరు జనాలంటే భోజనానికి వస్తారండి. నేను ఆ విషయం అడగడం మర్చిపోయా. నేను అన్నీ అడిగాను కానీ, పెళ్ళికి ఎంతమంది వస్తారని అడిగాను కానీ, వాక్యం టయానికి ఎంతమంది వస్తారని అడగాల్సింది నేను. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు జనాలు ఎంతమంది వచ్చారో అంతమందిని చూసుకొని భోజనాలు చేస్తారు. తెలుసా మీకు? ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు జనాలు ఎంతమంది వస్తారో చూసుకొని అప్పుడు రెడీగా ఉంటాడు వంట మాస్టరు. ఈరోజు 50 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, వీళ్ళ వరకు భోజనాలు చేద్దాం అని చేస్తే ఆ వెనకాల వచ్చే 1000 మంది పరిస్థితి ఏంది? నేను అదే చెప్పాను నిన్న వాక్యం అక్కడ పెళ్ళిలో. చాలా సంతోషపడ్డారు, కానీ బాధ మిగిలిపోయింది. సేవకులందరికీ అదే చెప్పాను, అట్లా అలవాటు చేయొద్దు. వాక్యానికి వచ్చిన వాళ్ళకే భోజనం. అట్లయితే ఎంత బాగుంటుంది. మేము వాక్యం చెప్పేసి అటు వచ్చేసరికి మాకంటే ముందు 4 బంతులు లేచిపోయినాయి ఆల్రెడీ. వీళ్ళు తింటున్నారు, పొలం పనికి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 4 బంతులు లేచినాయి, ఇంకా 10 బంతులు ఉన్నాయంట. మేము తింటుంటే మా వెనకాల రెడీగా ఉన్నారు. చూడండి, తిండికి ఇచ్చినంత ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వట్లే. అసలు వాక్యమే కదా మనిషిని బ్రతికించేది. దేవుడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కొంతమంది తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి, కానీ వాక్యం విని చచ్చిపోయిన వాళ్ళు లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం బ్రతికిస్తుంది, తిండి మనిషిని చంపుతుంది. అందుకే తిండికి కంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి మనం? వాక్యం అంటే చెవు కోసుకోవాలండి. అది దేవుని బిడ్డ లక్షణం. వాక్యం మీరు చెప్పినా వినాలనిపిస్తుంది నాకు. వాక్యం అది ఎవరు చెప్పినా వాక్యం. నిలబడేది మనమే కానీ మాట్లాడేది దేవుడు. అక్క, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నేను స్తోత్రం, హల్లెలూయా. వాడు వచ్చి మనల్ని ఏడకో తీసుకెళ్ళాలనుకుంటాడు, ఎక్కడికి వెళ్ళొద్దు మనం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, కొర్నేలి ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, అతను పలానా పట్టణంలో ఉన్నాడు, నీ దగ్గర ఉన్న నమ్మకమైన వారిని పంపించు, అతన్ని పిలిపించు అన్నాడు. మేము కూడా ఆ కన్నాయిగూడెంలో పెళ్లి చేసాం, కన్నాపురంలోకి వచ్చాం. అలాగా మేము అక్కడ తిరుగుతూ ఉంటే మన వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా మీరు మా దగ్గరికి రావాలన్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి మనం ఒక్క ప్రార్థన చేయడమే కాదండి, దాన ధర్మాలు కూడా చేయాలి. మా బస్తీలో రోడ్డు వేయించాం మేము. ఎమ్మెల్యే గారు అరకిపూడి గాంధీ గారు, ఆయన ఇప్పటికి అంటాడు, పాస్టర్ గారు రోడ్డు వేసారని అంటాడు. స్కూల్లో బుక్స్ పంచుతాం మేము, గవర్నమెంట్ స్కూల్లో చర్చి తరపున. అక్కడికి వస్తాడు, వచ్చి పాస్టర్ గారు రోడ్డు వేయించాడు అంటాడు. మెడికల్ క్యాంప్ పెట్టాం, మెడికల్ క్యాంప్ పెడితే పాస్టర్ గారు స్కూల్లో బుక్స్ పంచారు, రోడ్డు వేయించాడు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తున్నారు? నేను కాదు, ఎమ్మెల్యే గారు. ఆయన కోట్ల ఆస్తుంది ఆయనకి. గాంధీ హైట్స్ అని చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అంత కోటేశ్వరుడు ఒక అన్యుడు దేవుని బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం కూడా క్రియలు కలిగిన వారమైతే, మనం కూడా లోకంలో. దేవుడు అదే చెప్తున్నాడు. కొర్నేలి ఏం చేసేవాడంటే ఆయన దాన ధర్మాలు చేసేవాడు. ఏం చేసేవాడు కొర్నేలి? ఓన్లీ ప్రార్థన చేయడమే కాదండి, ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడయండి ప్రజలకు బహుధర్మము. మనం కూడా అండి, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి, గవర్నమెంటు టీకాలు వేస్తారు. అది మనం చుట్టుపక్కల వాళ్ళందరినీ తెలిసి గవర్నమెంట్ వాళ్ళని పిలిచి మన చర్చి కాడ వేయించామనుకో, ఏమవుతుంది? అవునా కదా? ఇప్పుడు గవర్నమెంట్, మాకు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో కమిషనర్ ఉన్నారు. ఎవరైనా అంటే దీపక్ చౌహాన్. ఆయన నేను కలిసి మీటింగ్స్ పెడతాం. మన జఫనే శాస్త్రి గారు వాళ్ళ అన్న వాళ్ళ చర్చిలో పెట్టాం. జిల్లా మొత్తం వచ్చారు. మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ని మనం ఉపయోగించుకొని అలాగ సువార్త పనిలో కూడా ముందుకెళ్ళాలి.
ఏది పని జరిగినా, గవర్నమెంట్ పని జరిగినా, ఎవరి పని జరిగినా మన సువార్త లేకుండా మటుకు ఆ పని ముగియడానికి వీలు లేదు. అట్లయితే సువార్త వినడానికి, చెప్పడానికి చాలా ఈజీ. అర్థమైందా? అందుకే మనం ఏ అవకాశం వచ్చినా దాన్ని మనం దేనికి ఉపయోగించుకోవాలి? సువార్తకి. అది ఏ అవకాశమైనా. కొన్ని ఫంక్షన్లు మనం చేయకూడదు అంటారు, కొంతమంది చేయొచ్చు అంటారు. వాళ్ళు చేయమన్నా చేయొద్దన్నా మనం సువార్తకు ఉపయోగించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కొర్నేలి ఆయన మంచి పనులు చేస్తున్నాడు. ఆయన చేసే క్రియలు దేవుని దగ్గరికి వెళ్ళాయి, ఆయన చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. అందుకే 3 గంటలప్పుడు, ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఇంటికి వచ్చింది. ఎవరు వచ్చారు ఇంటికి? దేవుని దూత ఇంటికి వచ్చింది. మన ఇంటికి ఎవరు వస్తున్నారమ్మా? మన ఇంటికి నిద్ర దూత వస్తుంది. ఏ దూత? నిద్ర దూత. అది వచ్చి, అక్క నిద్రపో, చెల్లె నిద్రపో, నువ్వు నిద్రపో అక్క. నిద్రపోతే ఏమొస్తుంది అక్క? నిద్రపోతే ఏమొస్తాయంట? చుట్టాలు 2 వస్తారు, అక్క చెల్లెలు. ఎవరాళ్ళు? దరిద్రము, లేమి. దరిద్రం అంటే ఏంది? మనం నిద్రపోతే ఇంటికి 2 చుట్టాలు వస్తారంట. పెద్దోళ్ళు కూడా సామెత అంటారు, పగటి నిద్ర. అబ్బా, తెలుసు మీకు అన్నీ. పగలు నిద్రపోయి, రాత్రి నిద్రపోయి, దేవునికి ఇచ్చిన 100 సంవత్సరాలు నిద్రకే ఉపయోగిస్తే రేపు దేవునికి ఏం చెప్తావు? ఇప్పుడు మేము వజ్రాలు కోసుకుంటున్నాం, వజ్రాల తోటలో వేశారు, వజ్రాలు కోసుకుంటున్నాం, మనందరం వజ్రాలు కోసుకుంటాం. నిద్రపోయే వాళ్ళు దరిద్రం కోసుకొని వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఏముంటుంది అక్కడ? దరిద్రమే, లేమే. అందుకే మనం అలా ఉండొద్దు. ఈరోజు వాక్యం వింటున్నామంటే మనం వజ్రాల తోటలో ఉన్నట్టే. దేవుని వాక్యం వెండి బంగారాల కంటే కోరదగినది, శ్రేష్టమైంది. నీ ఇష్ట వస్తువులు ఏవి దానితో సమానము కాదని గొప్ప జ్ఞాని సొలొమోను రాజు రాశాడు. అలానగా మనం దాన్ని ఎంచాలి. దాచబడిన ధనాన్ని దొవ్వినట్టు దొవ్వుకోవాలి దేవుని వాక్యాన్ని. నేను ఏడాడ తవ్వి మరి మీకు ఎత్తంటే మీరు, నేను నిద్రపోతా, నేను గురక పెడతా అంటే వాడు వచ్చి నెత్తిని కూర్చుంటాడు. అందుకే జాగ్రత్త. రే పో నా దగ్గర నుంచి అనాలా. నిద్ర వస్తుంటే ఏమనాలా? పో నా దగ్గర నుంచి అనాలా. ఎవరైనా సినిమా చూసేటప్పుడు నిద్రపోతారా? కళ్ళుట్టు పెట్టి. సినిమా చూస్తే హెడ్ఏక్ వస్తుందేమో, వాక్యం వింటే హెడ్ఏక్ ఉన్నది కూడా పోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుందని సామెతలు 4:22లో ఉంది. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చే మెడిసిన్ ఎక్కడైనా ఉందంటే ఎక్కడా లేదు, దేవుని దగ్గరే ఉంది. అది మీరు తీసుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు అంటున్నాడు, కొర్నేలి నువ్వేం చేస్తావంటే, అక్కడికి వెళ్ళి ఆ దూత వచ్చింది, ఆ దూత కొర్నేలి ఇంటికి వచ్చి, భయపడొద్దు. అతడు చూసి ఏం చేస్తున్నాడు? భయపడ్డాడు. అయితే ఏమని అడిగినప్పుడు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. క్రియలు లేని విశ్వాసం, చెప్పండి, ప్రార్థన లేని కాదు అనింది అక్కడ. ఏమన్నాడు? క్రియలు లేని అన్నాడు. అంటే ప్రార్థన అంటే విశ్వాసం, నో ప్రాబ్లం. కానీ క్రియలు కూడా ఉండాలి. ప్రార్థనతో పాటు ఏముండాలి? మందిరంలో ఏం చేయాలా? వచ్చి పరిచర్య చేయాలి. విఐపి లాగా వచ్చి విఐపి లాగా వెళ్ళిపోతే దేవుడు ఆశీర్వదించేస్తాడా? వీళ్ళు ఓన్లీ నామకార్థ క్రైస్తవులు, అంతేగాని నిజ క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అని ఎవరిని పిలిచారంటే బైబిల్లో శిష్యుల్ని పిలిచారు. బైబిల్లో క్రైస్తవులు అని ఎవరిని పిలిచారండి? శిష్యుల్ని పిలిచారు. శిష్యులు అంటే ఎవరు? పరిచర్య చేసేవాళ్ళ, పరిచర్య చేయని వాళ్ళ? అది అవును. మరి అది చేయకుండా, క్రియలు లేకుండా నువ్వు క్రైస్తవులని ఎలా వినపడతావు? క్రైస్తవులు లేకుండా క్రిస్టియన్ అంటే క్రీస్తుని కలిగి ఉన్నవారు. క్రీస్తుని కలిగి ఉన్నారని మిమ్మల్ని పిలవాలంటే వాళ్ళు కొంతమంది దెయ్యాలు వెళ్ళగొడతాం అంటే దెయ్యాలు అన్నీ అంట. పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, కానీ మీరెవరో నాకు ఎందుకని? అలా క్రియలు లేవు, అసలు ప్రార్థన లేదు, ఏమీ లేదు. అందుకే తరిం కొట్టినాయి అంట దెయ్యాలు. అట్లా ఉండొద్దు. మనం క్రియలు కలిగి ఉండాలి. దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుందంటే, పెళ్ళి జరుగుతుందంటే ఏం చేస్తారు? వెళ్ళి పెళ్లి పనులు చేస్తారా? చేయరా? ప్రార్థన జరుగుతుందంటే పెళ్లి కుమారుడు యేసు, పెళ్లి కుమార్తె సంఘం పని జరుగుతుందంటే ఎలా ఉండాలా? సందడి ఉండాలా వద్దా? అంటే సందడి ఉండాలంటే మీరు వెళ్ళి ఏం చేయాలా? అమ్మలు, అక్కలు అందరినీ పిలుచుకొని రావాలా. ఇప్పుడు లోకంలో ఉన్న అన్ని జనులు గుంపులుగా వెళ్తారా? ఒక్కొక్కళ్ళు వెళ్తారా? చర్చికి వచ్చేవాళ్ళు ఎందుకట్లా? జీవము గల దేవుని దగ్గరికేమో, జీవము లేని దగ్గరికేమో
సిగ్గుపడాలా వద్దా? మనం కూడా ఒక్కళ్ళం రావద్దు. వాళ్ళం కేకేసుకొని నీళ్ళం కేకేసుకొని, అక్క అక్కడ పట్టుచీరలు ఎత్తన్నారంట, అంటే ఎట్లా వెళ్తారు? ఒక్కొక్కళ్ళు వెళ్తారా? పట్టుచీరలు ఎత్తన్నారంటే ఒక్కొక్కళ్ళు వెళ్తారా? గుంపులు గుంపులు వెళ్ళరు. మరి దేవుని దగ్గరకు వస్తున్నామంటే ఉత్తనే పోతాం మనం. దేవుని దగ్గరకు వస్తున్నామంటే మనం పుట్టింటికి వచ్చినట్టే. పుట్టింటికి వస్తే దేవుడు ఉత్తనే పంపిస్తాడా? ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడు ఒంటరిగా పంపాడు, ఆశీర్వాదం లేకుండా పంపాడు. ఆయన కూడా మనల్ని ఎన్నో ఇచ్చి పంపిస్తాడు. అయితే మనం రిసీవ్ చేసుకోవాలా, ఆ జ్ఞానం మనకు ఉండాలి. వచ్చినప్పుడు అన్ని సొంతం చేసుకొని వెళ్ళేటట్టుగా ఉండాలి. కొర్నేలి దగ్గర చూడండి మనం ఎన్ని నేర్చుకోవచ్చు. కొర్నేలి దేవుడు చెప్పాడు, అయ్యా నీ ప్రార్థన నీ క్రియలు అన్నీ దేవుని దగ్గరికి చేరాయి. మనం కూడా ప్రార్థన ఒక్కటే చేస్తే సరిపోదు, క్రియలు కూడా చేయాలి. దేవుని మందిరంలో ఏ పని ఉన్నా ఓన్లీ పాస్టర్ గారు చేసుకోవడం కాదు. మన పిల్లల్ని దేవుని పనికి ఉపయోగించాలి. మన పిల్లలు దేనికి ఉపయోగపడాలి చెప్పండి? అసలు పిల్లలు ఎవరిచ్చిన బహుమానం? పిల్లలు దేవుడిచ్చిన పిల్లలు పుట్టాలి, గర్భఫలం కావాలని ప్రార్థన చేసేది ఎవరు? పాస్టర్ గారు. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, పిల్లలు పుట్టాలి గర్భఫలం కోసం, మా పెద్ద కూతురు కోసం, మా పెద్ద కోడల కోసం, చిన్న కూతురు కోసం, చిన్న కోడల కోసం అన్నీ ప్రార్థన చేపిస్తాం. వాళ్ళు పుట్టిన తర్వాత మళ్ళీ ఇటు కనపడరు. వాళ్ళు మళ్ళీ ఆడ తిరుగుతారు. వాళ్ళు స్కూల్ అంటారు, కాలేజ్ అంటారు. మరి వాళ్ళు దేవుడిచ్చిన బహుమానం ఎక్కడ కనపడాలి? సమూయేలు వాళ్ళ అమ్మ ఏం చేసింది? హన్న ప్రార్థన చేసింది, దేవుడు ఇవ్వంగానే తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టింది? మనం కూడా ఎక్కడ వదిలిపెట్టాలా? కానీ మనం ఏడ వదిలిపెడుతున్నాం? చూడండి, లోక జ్ఞానము, దెయ్యముల జ్ఞానం, దేవుని జ్ఞానం. మన పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పనుకున్నప్పుడు, దాన్ని పెట్టేటప్పుడు ఏ జ్ఞానం నేర్పించమన్నాడు? ఇది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడేవారి చేతుల నుండి మన పిల్లల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుందని సామెతల్లో సొలొమోను రాజు చెప్పాడు. మరి మనం ఏం చేస్తాం? పిల్లల్ని లోకంలో వదిలేస్తాం కానీ దేవుని దగ్గర వదలమే. ఆడు కొంచెం ఇంగ్లీష్ మొక్క మాట్లాడంగానే అబ్బో ఏం ఖుషి అయిపోతాము కదా. మా వాడు ఫోన్ బలి ఆపరేట్ చేస్తాడు నాకంటే ఎక్కువ అనుకుంటారు. వాళ్ళు ఏం చూస్తున్నాడో మనకు తెలియదు. తెగ అనుకుంటాం మా వాడు ఫోన్ తెగ చూసేస్తున్నాడు, వాళ్ళకి ఫోన్ కొనిచ్చేయాలా. కానీ దేవుని వాక్యం తెలుసా వాళ్ళకి? వాక్యంలో ఎదుగుతున్నారా? అసలు వాళ్ళు పుట్టిన ఉద్దేశం ఏంటి? ఇవన్నీ పక్కన పెట్టేస్తాం మనం. అట్లా చేయొద్దు. ఈ రోజు నుంచి మన ఇళ్ళల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ దేవుని మందిరంలో పరిచర్యకి రావాలి, వచ్చుదురుగాక. అది రోషం అంటే, అది పౌరుషం అంటే. అప్పుడు దేవుడు నిన్ను బల నమ్మకమైన మంచి దాసురాలు అంటాడు. అంతేగాని మా మాట వినరండి, ఇప్పుడే నీ మాట వినకపోతే రేపు నిన్ను తీసుకెళ్ళి ఆడ ఓల్డేజ్ హోమ్లో పడేస్తాడు తీసుకెళ్ళి. అర్థమైందా? అందుకే తీసుకొచ్చి దేవుని మందిరంలో వదులు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుతారు ఇక్కడ. వాడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పనుకున్నప్పుడు దేవుని సేవకులతో ఉండాలి, సేవకుల పిల్లలతో ఉండాలి, పిల్లలతో ఉండాలి. ఉంటే మన పిల్లలు కూడా బాగుపడతారు, దీవించబడతారు. యేసుపాదం అంకుల్ కొడుకులు కాలేబు, జాషువాతో ఉన్న ఆయన నరేన్ ఈరోజు 5 లక్షల జీతం నెలకి, సంవత్సరానికి కాదు, నెలకి 5 లక్షల జీతం అంటే సంవత్సరానికి 60 లక్షలు. ఎందుకు వస్తుంది ఆయనకంటే సేవకుడితో కలిసి తిరిగాడు, సేవకుల పిల్లలతో కలిసి తిరిగారు. అర్థమైందా? ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన జీతం ప్లస్ బిజినెస్ కూడా పెట్టాడు. దేవుడిచ్చిన జ్ఞానం, ఇటు చూసుకుంటాడు, డ్యూటీ చూసుకుంటాడు, అటు బిజినెస్. ఆయన అయితే ₹1 కోటి సంపాదిస్తున్నాడు నెలకి. కారణం దేవుడిచ్చిన జ్ఞానం. ఈ బల్బు కనుక్కున్న ఆయన థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు? పెద్ద సైంటిస్ట్ ఆయన. ఎవరిచ్చిన జ్ఞానం? మత్తు ఇంజెక్షన్ కనుక్కున్న ఆయన, దేవుడిచ్చిన జ్ఞానం, అంత సంపాదిస్తున్నాడు ఆయన. మరి మన పిల్లలు కళ్ళు కాంపౌండ్ కాడ, వైన్ షాపు కాడ, ఎక్కడ అక్కడ క్రికెట్ ఆడుకుంటా, ఇదా మనం నేర్పేది? ఇలాగ చేస్తే పిల్లలు పాడవురా? మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు? చిన్నపిల్లలు, యవనస్తులు దేవుని చిత్తంలో లేక. ప్రసంగి గ్రంథంలో చూడండి ఏమంటాడు. ప్రసంగి గ్రంథం గొప్ప జ్ఞాని సొలొమోను రాజు రాశాడు ఆ మాట. 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. చూసారా, దేవుడు అంటున్నాడు, నీ కాలానికి ముందు నువ్వేళ చనిపోతున్నావు? అసలు నీ కాలము దేవుడు నిర్ణయించిన కాలం కాకుండా నువ్వెందుకు ముందే చనిపోతున్నావు అంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేయబట్టి. అసలు మన పిల్లలు
దేవుని మార్గంలో ఉండాలనేది దేవుని ఉద్దేశం. కానీ వీళ్ళు ఏ మార్గంలో ఉన్నారు? దేవుని మార్గంలో లేరు, మంచి మార్గంలో లేరు, దుర్మార్గములో ఉన్నారు. అధికముగా దుర్మార్గపు పనులు చేసి వాళ్ళ కాలానికి ముందే వాళ్ళు చనిపోతున్నారు. కారణం, వీళ్ళు ఎన్నో ఆదివారాలు చర్చకు కొట్టారు. బండి సర్వీస్ టైం టు టైం 500 కిలోమీటర్లకి, 1000 కిలోమీటర్లకి, 5000 కిలోమీటర్లకి సర్వీస్ అవ్వాలి. సర్వీస్ అవ్వకపోతే బండి ఏమవుతుంది? పాడవుతుంది. దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనకు 6 దినాలు ఫస్ట్ కష్టపడి 7వ రోజు చర్చికి రమ్మన్నాడు. రాకపోతే నిర్గమకాండం 31వ అధ్యాయంలో మరణ శిక్ష అన్నాడు. మా చర్చిలో చాలామందికి చెప్పాను. చాలామంది, నేను ఒకళ్ళ పేర్లు కూడా చెప్తా, వాళ్ళు చర్చికి రాకపోవడం వల్ల వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ ఆయుష్ తగ్గిపోయింది. చాలామంది ఈరోజు ఆ సిస్టర్స్ వస్తారు. నిన్న కూడా ఒక అతను ఆదివారం మా వాళ్ళు చెప్పారు, అందరు చర్చికి వస్తారు కానీ ఆయన రాడు. 32 సంవత్సరాలు చర్చికి రాకుండా వాకింగ్కి వెళ్ళాడంట, గుండాకి చచ్చిపోయాడు. 32 ఇయర్స్, 32 సంవత్సరాలు. కొంచెం ఇట్రండి, మీరు కూడా ఇటు వచ్చాయండి, నేడుకు వచ్చాయి, ముందుగా నీ వెనకాల ప్లేస్ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని మందిరానికి మన ఇళ్ళల్లో ఎవరైనా రాకపోతుంటే మీరు వాళ్ళకి ఒకటే చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి, ఆయుష్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఆయుష్ తగ్గకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎక్కడికి రావాలి చెప్పండి? చర్చికి రావాలా. చర్చికి వస్తుంటే మన ఆయుష్ ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6 దినాలు కష్టపడాలా, 7వ దినం ఎక్కడికి రావాలి? చర్చికి రావాలా. చర్చికి వచ్చే ప్రతి విశ్వాసి క్రియలు ఉండాలా. క్రియలు లేని విశ్వాసి ప్రాణము లేని శరీరంతో పోల్చాడు. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న మనము దేవుని మందిరానికి మనతో పాటు అనేకుల్ని తీసుకురావాలి. జీవము లేని దగ్గరికి వెళ్ళే వాళ్ళు గుంపులు వెళ్తున్నారు, జీవము గల దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు మాత్రం ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఎంత అవమానం అండి. మనం వచ్చే ప్లేసు, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఎక్కడైనా పని చేయండి, ఒక్కరోజు పని చేస్తే 1000 రోజులు జీతం ఇస్తారా? 1000 రోజులు అంటే 365 ఒక సంవత్సరం. 1000 దినాలంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ. ఒక్క రోజు పని చేస్తే 3 సంవత్సరాల కంటే ఎక్కువ జీతం ఎవరిస్తారండి? ఎక్కడ లేదు ప్రపంచంలో. ఓన్లీ దేవుని మందిరంలో ఉంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన దేవుడు అంత గొప్పవాడు. మన దేవుడు ఒక్క దినం దేవుని సన్నిధికి వస్తే 1000 దినాల ఆశీర్వాదం ఇస్తాడు. మనం పోగొట్టుకుంటున్నాం, మన ఇంట్లో వాళ్ళు పోగొట్టుకుంటున్నారు, మన బంధువులు పోగొట్టుకుంటున్నారు, మన ఇంట్లో మన పిల్లలు కూడా మన మాట వినట్లేదంటే అది నీ తప్పే. అది దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏలి తన పిల్లల్ని సరిగా పెంచనందుకు ఏలి కూడా ఏమైపోయాడు? మరణించాడు. ఏలికి కూడా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించాడో, ఏలి నీ పిల్లలు జాగ్రత్త, నీ పిల్లలు జాగ్రత్త. మనం ఏలిలాగా పెంచుతున్నాం మన పిల్లల్ని. మన పిల్లలు దేవుని మందిరంలో ఉండాలి, మన పిల్లలు దేవుని పరిచర్లో ఉండాలి. నీ కొడుకైనా, నీ కూతురైనా, అల్లుడైనా, కోడలైనా, మనవరైనా, మనవరాలైనా దేవుని మందిరంలో ఉంటే ఆశీర్వాదం వేరే. వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. పక్కన 10,000 మందికి ఉన్న అపాయం వారి వద్దకు రాదు. దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మన పిల్లలు. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా, కొర్నేలి ఒక్కడే కూర్చోలే, వాళ్ళ భార్య ఒక్కటే కూర్చోలే. కొర్నేలి భార్య, కొర్నేలి పిల్లలు, కొర్నేలి ఇంటివారు, ఇంకా చెప్పాలంటే పనివారు కూడా. అబ్రహాం ఇంట్లో ఒంటెలు కూడా మోకాళ్ళు వేసినాయి. అబ్రహాం ఇంట్లో ఎవరేసారు మోకాళ్ళు? మన ఇంట్లో మన పిల్లలే మన మాట వినరు. ఒంటెల సంగతి తర్వాత. ప్రార్థన చేద్దామంటే పోవమ్మ అంటారు మన పిల్లలు. కర్ర తీసుకుని ఒకటి వెయ్యాలి. బెత్తం వాడకపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? నరకానికి వెళ్తుంది. పిల్లల్ని బెత్తం తీసుకోండి, పిల్లల్ని బెత్తం వాడండి. బెత్తం వాడకపోతే రేపు వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్తుంది. నీ పిల్లలు నీ మాట వినాలి. సమూయేలు ఎంత గొప్ప దైవజనుడు, కానీ సమూయేలు పిల్లలు ఏమైపోయారు చెప్పండి? సమూయేలు పిల్లలు సరిగా లేరని వచ్చి ప్రజలు చెప్తున్నారు. అయ్యా సమూయేలు, నువ్వు మంచి దైవజనుడు, కానీ నీ పిల్లలు అలాగా లేరయ్యా అంటే తప్పు కదా అది. కాబట్టి మన పిల్లలు బాగుండాలంటే ఆవు పొలాన్ని వేస్తే దూడ గట్టిని మేస్తుందా? యథా రాజా అన్నీ తెలుసు మీకు. సామెతల మాటకు నాకంటే ముందు చెప్తున్నారు. కానీ మన కుటుంబాలు అలా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించమంటున్నాడు. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యముల్లో 10వ అధ్యాయం మనం చూస్తే మరునాడు 23వ వచనం, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఇంట్లో ప్రార్థన అంటే ఎవరెవరిని పిలిచాడండి? బంధువులను పిలిచాడు, స్నేహితులను పిలిచాడు. మన ఇంట్లో ప్రార్థన అంటే మనం కూడా ఎవరిని పిలవాలి? సంఘస్థులనే కాదు,
ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవాలి. మన బంధువుల్ని పిలవాలి. ఎవరు? యేసుని ఎరగని వారు. స్నేహితుల్ని పిలవాలి. యేసుని ఎరగని వారు. కడుపు నిండునోడికి అన్నం పెట్టడం కాదు. తప్పిగొనిగిన వారలారా నీళ్లు నా ఎద్దుకు రండి, నేను ఉచితంగా ఇస్తానంటాడు. లోకంలో చాలామంది ఆకలితో ఉన్నారు, దప్పికొని ఉన్నారు. వాళ్ళందరినీ దేవుని దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొర్నేలి చేసిన మంచి పని అదే. బంధువుల్ని పిలిచాడు, స్నేహితులను పిలిచాడు, అందరిని పిలిచాడు, సువార్త కుడికి పెట్టేశాడు ఇంట్లో. మన ఇంట్లో కూడా సువార్త కుడికి జరగాలి. ఇక్కడ ఫస్ట్ మనం చూసే ఇల్లు సువార్త ఇల్లు. ఈ ఇల్లు ఎలా ఉండాలి? సువార్త ఇల్లుగా ఉండాలి. రెండో ఇల్లు రక్షణ ఇల్లు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం. సమయం లేదు కాబట్టి ఎక్కువ వివరించడానికి మనకు అవకాశం లేదు. రెండో ఇల్లు ఏంటంటే రక్షణ ఇల్లు. లూకా సువార్త 19వ అధ్యాయం మనందరికీ తెలుసు. జక్కయ్య ఇంటికి ఎవరు వచ్చారు చెప్పండి? యేసయ్య వచ్చాడు. యేసయ్య రాగానే ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ ఇల్లు. ఆ వివాహానికి యేసును పిలువబడ్డాడు అన్నట్టుగా ఈ మీటింగ్కి ఎవరు పిలువబడ్డారు చెప్పండి? యేసయ్య పిలువబడ్డాడు. ఈరోజు మన మీటింగ్కి ముఖ్యమంత్రి వచ్చాడా? అమ్మా, ప్రధానమంత్రి వచ్చాడా? మన మీటింగ్కి పవన్ కళ్యాణ్ వచ్చాడా? రేవంత్ రెడ్డి వచ్చాడా? మన మీటింగ్కి ఎవరు వచ్చారు ఈరోజు? ఇక్కడ యేసయ్య వచ్చాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు మన ఇంటికి వచ్చాడు ఈరోజు. అది కదా కావాల్సింది. మేము కాదు వచ్చింది. మేము వచ్చేటప్పుడే దేవుని సేవకు చచ్చిపోయి వచ్చాం. కాబట్టి మేము కాదు, మాతో ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు అన్నట్టుగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి మన ఇల్లు రక్షణ ఇల్లుగా ఉండాలి. ఆ రోజు జక్కయ్య ఇంటికి వచ్చిన వాళ్ళందరూ రక్షించబడి ఉంటారా? రక్షించబడి ఉండరా? ఎందుకంటే ఆ వార్త మొత్తానికి తెలిసిపోయింది. యేసయ్య ఆ ఇంట్లోకి రావడం, జక్కయ్య జీవితం ఏమైపోయింది? మారిపోయింది. ఇంకా చూడండి, ఆయన క్రీస్తు బిఫోర్ అంటే యేసులోకి రాకముందు ఎలా ఉన్నాడో, యేసులోకి వచ్చినాక ఎలా ఉన్నాడో ప్రజలందరికీ తెలిసిపోయింది. యేసులోకి రాకముందు ఆయన పేరు చెప్తేనే జనాలు ఏం చేసేవారు? అసహించుకునేవాళ్ళు, కోప్పడేవాళ్ళు, తిట్టేవారు. కానీ యేసులోకి వచ్చినాక ఒక్కొక్కరికి ఎన్ని రెట్లు ఇచ్చేసాడండి డబ్బులు. ఆశ్చర్యం. అసలు ఆయన అన్ని రెట్లు డబ్బులు ఇస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. అబ్బా, ఈయనలోకి ఇంత మార్పు ఎలా వచ్చిందని అందరూ అడుక్కుంటున్నారు. యేసయ్య ఆ ఇంటికి వచ్చాడు. యేసయ్య ఆ ఇంటికి రావడం వల్ల ఈయన జీవితం ఏమైపోయింది? దరిద్రం అంతా పోయింది. ఈయన ఇంటికి యేసయ్య రావడం వల్ల 100 మంది ప్లస్ అయ్యారు, దీవించబడ్డారు. మన ఇంటికి యేసయ్య వస్తే మనతో పాటు అందరికీ ఆశీర్వాదం. ఒక రాజుగారంట 4 యవనస్తులు బాగా సాయం చేశారంట రాజుగారికి. 4 యవనస్తులు బాగా సాయం చేసేసరికి 4 యవనస్తులను పిలిచి మీకేం కావాలో కోరుకోమని అడిగితే ఒక అతను అడిగాడంట, నాకు ఆస్తి కావాలన్నాడంట. ఆస్తి ఇచ్చేశారు. ఇంకొక ఆయన నాకు బంగారం కావాలన్నాడంట, బంగారం ఇచ్చారు. ఇంకొక ఆయన నాకు పొలాలు కావాలంటే పొలాలు ఇచ్చాడు. 4 ఆయన తెలివిగా ఏమన్నాడంటే, రాజుగారు మీరు మా ఇంటికి భోజనానికి రావాలన్నాడంట. అందరూ ఆశ్చర్యపోయారంట. అరే, వీడికి మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగును అన్నట్టు రాజుగారిని భోజనానికి పెడతారు ఎవరైనా? రాజుగారి స్టేటస్ ఎక్కడ, వీడి స్టేటస్ ఎక్కడ అనేసరికి వాడు లేదు రాజుగారు అన్నారంట, వద్దులే బాబు, నీకు ఏదైనా కావాలంటే చెప్పు, నేను ఇస్తాను, కానీ నేను మీ ఇంటికి రావడం కష్టం అంటే, లేదు రాజుగారు, మీరు మా ఇంటికి రావాలి, మా ఊరు రావాలి అని పట్టుబట్టాడంట. పట్టుబట్టేసరికి అందరూ వీడిని తిట్టుకున్నారంట. తిట్టుకొని సరే వస్తాలే అన్నాడంట రాజుగారు. వస్తాననేసరికి మన ఊరికి ప్రధానమంత్రి వస్తున్నాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? రోడ్లు బాగా వేస్తారా ఇరా? ప్రధానమంత్రి మన ఇంటికి వస్తున్నాడంటే, మరి రాజుగారే వస్తున్నారంటే చూడండి, ఇక రోడ్లు పడ్డాయి, ఆ ఊరికి డెవలప్ అయిపోయింది, ఆయనకి మంచి ఇల్లు కట్టించారు, ఆ రాజుగారు తినడానికి ఎలా ఉంటాయో అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడు నోరు ఎల్లబెట్టుకున్నారంట ఎవరు? తిట్టిన వాళ్ళందరూ. వీడు మామూలు తెలుగు గల్లోడు కాదురో. అట్లాగా యేసయ్య మన ఇంటికి రావాలంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసయ్య మన ఇంటికి రావాలంటే మనకు ఉండాల్సిన అర్హత ఒక్కటే. అదే దేవుడు చెప్పాడు అక్కడ. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట విని దాని ప్రకారం జీవిస్తాడు. అప్పుడు నా తండ్రి వానిని, అప్పుడు మేము వచ్చి వారి ఇంట నివాసం చేస్తాము. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యేసయ్య తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన ఇంట్లో నివాసం చేయాలంటే ఏం చేయాలి? యేసయ్య చెప్పాడుగా అక్కడ ఏం చేయాలి అంటే, మళ్ళీ చెప్తా చూడండి. ఎవరైనా సరే నన్ను ప్రేమిస్తే వారు నా మాట విని దాని ప్రకారం జీవిస్తారు.
అప్పుడు తండ్రి వానిని ప్రేమించి మేము వాని ఇంటికి వచ్చి వారి ఇంట్లో నివాసము చేస్తాం. యేసయ్య మన ఇంటికి రావాలంటే, మన ఇంట్లో నివసించాలంటే మనం చేయాల్సిన పని ఒకటే, వాక్యం ఏమి విన్నామో అలా జీవించాలి అంతే. ఈరోజు మనం ఏమి వింటున్నాం? దేవుని ఇల్లు అంతట్లో మోషే నమ్మకంగా ఉన్నట్టు, యేసయ్య నమ్మకంగా ఉన్నట్టు మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలని నేర్చుకున్నాం. ఏంటి? దేవుని ఇల్లు సంఘం. ఈ సంఘానికి మనం వస్తున్నామంటే ఈ సంఘంలో మనం నమ్మకంగా ఉండాలి. మన ఇల్లు, మన ఇంటికి మనం ఈ ఇంటికి వస్తున్నామంటే మన ఇల్లు ఎలా ఉండాలంటే రక్షణ ఇల్లుగా ఉండాలి, సువార్త ఇల్లుగా ఉండాలి, మూడోది ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. మన ఇల్లు ఎలా ఉండాలి చెప్పండి? ఆతిథ్యం ఇచ్చే ఇల్లు. చూడండి, మనం బైబిల్లో మనం చూస్తాం. ఆదికాండం 21వ అధ్యాయంలో ఏం చేశారు? అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడండి. అలాగే ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎండవేళ గుడారం దగ్గర కూర్చొని ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ బ్లెస్సింగ్ మనం 21వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే లుదియా కూడా ఏం చేసింది? నిజంగా నేను దైవభక్తి గలరాలని మీరు అనుకున్నట్లయితే నా ఇంటికి మీరు వచ్చి భోజనం చేయాలని ఆ ఇంట్లో ఆమె సంఘం పెట్టినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. సేవకులు మన ఇంటికి రావాలండి. మన ఇంటికి సేవకులు వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమవుతారు? దీవించబడతారు. సేవకుడు మన ఇంటికి వస్తున్నాడంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఏం చేయాలి? ప్రార్థన చేయించాలి. ఆ కొర్నేలి కుటుంబంలో మనం అది నేర్చుకున్నాం. కొర్నేలి ఇల్లు సువార్త ఇల్లుగా ఉంది. జక్క ఇల్లు రక్షణ ఇచ్చేటట్టుగా కనపడుతుంది. మన ఇల్లు కూడా ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. ఆ తర్వాత మనం చూస్తే ఈ భూమి మీద మనకి రెంట్ ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా ఒకరోజు ఏం చేయాలి చెప్పండి? ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు సొంత ఇల్లు రెంట్ ఇల్లు అనుకోవద్దు. అర్థమైందా మీకు? సొంత ఇల్లు అయినా రెంట్ ఇల్లు అయినా ఒకరోజు ఏం చేయాలి? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సొంత ఇల్లునంట రెంట్ ఇల్లు లాగా ఉండాలంట, రెంట్ ఇల్లుడు ఎలా ఉండాలంట? సొంత ఇల్లు లాగా ఉండాలంట. హ్యాపీయా? అర్థమైందా మీకు? రెంట్ ఇల్లుడు ఎలా ఉండాలి? సొంత ఇల్లు లాగా. రెంట్కి ఇచ్చేవాడు ఏం చెప్తాడు? నీ సొంత ఇల్లు లాగా చూసుకోమంటాడు. అంటాడా అనడా? దాన్ని పాడు చేస్తే ఊరుకుంటాడా? అందుకే రెంట్ ఇల్లుడు ఎలా ఉండాలంట? సొంత ఇల్లు లాగా చూసుకోవాలంట. సొంత ఇల్లుడు ఏమనుకోవాలంట? ఎప్పుడు కానీ ఇది వదిలిపెట్టి, అందుకే రెంట్ ఇల్లు లాగా చూసుకోవాలంట. కానీ ఏది శాశ్వతం కాదు. సొంత ఇల్లు అయినా శాశ్వతం కాదు, రెంట్ ఇల్లు అయినా శాశ్వతం కాదు. కానీ దేవుడిచ్చే ఇల్లే శాశ్వతమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, కాబట్టి ఒకవేళ లేకపోతే నేను మీతో చెప్పుదాం. మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుని అనలా నేనుండు స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. దేవుడు అంటున్నాడు, నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. దేవుని రాజ్యం బంగారు వీధులు ఉంటాయి. ఎలాంటి వీధులు ఉంటాయి? అక్కడ తాగే నీళ్ళు అమృతం, తినే ఫ్రూట్స్ జీవవృక్ష ఫలాలు, అక్కడ ఒడ్లు బియ్యం, ఆకాశం మన్నా ధాన్యం. చూసారా? ఇన్ని బహుమానాలు దేవుడు మన కోసం. ఇదిగో శోధన జయించువారు ధన్యులు, వారి కోసం ఏ కిరీటం ఉందంట? జీవ కిరీటం. ఎన్ని బహుమానాలు ఉన్నాయండి. ఏ కోటీశ్వరుడైనా సొంతం చేసుకోగలరా? ఈ భూమి మీద ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్స్, అంబానీ లాంటి వాళ్ళు ఎవరైనా దాన్ని సొంతం చేసుకోగలరా? చేసుకోలేరు. అంత ఏర్పాట్లు దేవుడు మనకు చేసి పెడితే మనం వెళ్ళి సువార్త చెప్పి నలుగురిని తేలేమా దేవుని దగ్గరికి? దేవుడు అంటున్నాడు, మీరు ఫలించకపోతే ఫలించని ప్రతి చెట్టు నరికి. దేవుడు అంటున్నాడు, ఈ చెట్టు ఎందుకు ఇక్కడ తీసే అంటున్నాడు. మనం చెట్టుతో పోల్చబడ్డాం. మనం వెళ్ళి 10 మందిని తీసుకురావాలా. పిల్లల కోళ్ళలాగా ఉండాలా మనం ఇదిగో చర్చిలో నేను ఇంతమందిని తీసుకొచ్చాను, అంతమందిని తీసుకొచ్చాను, వీళ్ళందరూ నా వల్లే వచ్చారు అన్నట్టుగా ఉండాలి. మనం ఆత్మీయ గొడ్రాల్లాగా ఉండొద్దు. మనం పిల్లలు కొనని వారుగా ఉండొద్దు. మనం దేవుని మందిరంలో మనం ఒక్కొక్కరు ఎంతోమందిని తీసుకురావాలా. అదే దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏ కుటుంబమైనా ప్రపంచంలో దేవుని బట్టి కుటుంబం అని పిలువబడుతుందని ఎఫెసీ పత్రిక 3:14లో ఉంది. కాబట్టి దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడంటే ఆ కుటుంబం ఎవరిని బట్టి ఇచ్చాడు? దేవుని బట్టే. దేవుడు పిల్లల్ని ఇచ్చాడంటే ఎవరిని బట్టి ఇచ్చాడు? మనం అన్నీ తీసుకుంటున్నాం, కానీ పెద్దోళ్ళు అంటారు సామెత, అన్నిట్లో అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్టు మనకు కూడా శని ఒకటి తగులుకుంది. ఆ శని పోవాలంటే మనం క్రియలు ఉండాలి. క్రియలు లేకపోతే మన బాడీ పాడైపోతుంది, ఆత్మీయ జీవితం పాడైపోతుంది. బండి వాడకుండా పక్కన పడేస్తే బండి ఏమవుతుంది? పాడవుతుంది. మనం కూడా వాడబడకుండా ఎప్పుడు చూసినా తిని కూర్చొని ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటాడు. అవునా కాదా? అందుకే మనం అన్నం తిన్నాక ఏం చేయాలంటే వెళ్ళి 4 ఇళ్ళకి వెళ్ళాలా, సువార్త చెప్పాలా.
మనం వెళ్ళాలా, అన్నం తిన్నాక కొంచెం వాకింగ్ చేయాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ సమస్య తెలుసుకోవాలి, ఏ సమస్య తెలుసుకోవాలి, ఈరోజు ఆ గల్లీకి వెళ్ళాలి, రేపు ఇంకొక గల్లీకి వెళ్ళాలా. మనం బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మాట్లాడుకోవాలా. సిస్టర్స్ నలుగురు కలిసి, బ్రదర్స్ నలుగురు కలిసి వెళ్ళి దేవుని మాటలు చెప్పి రావాలా. తప్పేముంది? మన చుట్టాలకి, బంధువులకి, తెలిసిన వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి, వాళ్ళకి సమస్య ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళకి కష్టం ఉంటుంది. మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే బాగవుదా? అవుతుందా అవుదా? మీరు వెళ్ళి చేయండి. అట్లా చేస్తే అప్పుడు తర్వాత పాస్టర్ గారిని తీసుకెళ్ళండి ఆ ఇంటికి. ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి సువార్త అందుతుంది. అక్కడ కృతజ్ఞత కూడికి పెట్టొచ్చు. మొన్న ఒక ఆమెకి కోమలోకి వెళ్ళిపోయింది. కోమలోకి వెళ్ళిపోతే ఈ రవి ఏం చేశాడంటే, రవి మా చర్చిలో విశ్వాసితను, ఏం చేశాడంటే కోమాలోకి వెళ్ళిపోయిన ఆమె దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళాడు. మేము వెళ్ళి ప్రార్థన చేస్తే ఆమెకు కోమల నుంచి బయటకు వచ్చింది. ఆమె అంటుంది, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసేంతవరకు అసలు నాకు ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ ఊర్లో మేము ప్రార్థన పెట్టడానికి వెళ్ళాం. ఆ ఊర్లో చర్చ్ లేదు. ఆ ఊర్లో మేము ప్రార్థన పెట్టడానికి వెళ్తే ఊరు మొత్తం 2-3 ఊరోళ్ళు వచ్చేసారు కొట్టడానికి మమ్మల్ని. ఈ ఊర్లో మిమ్మల్ని పాతేస్తామని అడగండి, రోడ్డుకి అడ్డం పడిపోయారు అందరూ వచ్చి. దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. తర్వాత తెలిసిన వార్త ఏంది తెలుసా? వీళ్ళ ఫ్రెండ్ మూర్తి వచ్చి చెప్పాడు, 30-40 మంది ఆ ఊరు నుంచి చర్చికి వస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మనం చేయాల్సిన పని. ఒక్కడి వల్ల ఈరోజు ఎంతమంది వస్తున్నారు? 30-40 మంది. కొద్ది రోజులు పోతే ఆ ఊర్లోనే చర్చి పెట్టేస్తాం. అక్కడ ఈయన్నే పెడతాం అవసరమైతే పాస్టర్గా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మనం చేయాల్సిన పని. మనం కూడా అలా ఉందుము గాక. అలాంటి రోషం దేవుడు మనకు దయచేయను గాక. కాబట్టి ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, దేవుని ఇల్లు అంతట్లో మోషే నమ్మకంగా ఉన్నట్టు, యేసే నమ్మకంగా ఉన్నట్టు మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మన ఇల్లు ఎలా ఉండాలంటే రక్షణ ఇల్లుగా ఉండాలి, సువార్త ఇల్లుగా ఉండాలి. మన ఇల్లు ఎలా ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. సొంత ఇల్లైనా రెంటిల్లైనా ఎలా ఉండాలా? సొంత ఇల్లు రెంటిల్లులాగా ఉండాలి, రెంటిల్లు సొంత ఇల్లులాగా ఉండాలి. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఒకరోజు మనకు కూడా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు చెప్పండి? ఇల్లు ఇవ్వబోతున్నాడు. అది శాశ్వతమైన ఇల్లు. ఆ ఇల్లు మనం సొంతం చేసుకోవాలంటే ఈ ఇంట్లో నమ్మకంగా ఉండాలి. మోషే నమ్మకంగా ఉన్నాడు, యేసయ్య నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుణ్ణి అడుగుదాం, మోకరించండి, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈ ఇల్లు గురించి ఈరోజు కృతజ్ఞత కూడిక, స్తుతి కూడికలో ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించమన్నారు. ఈరోజు ఇంటి ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలన్నారు. మోషే నమ్మకంగా ఉన్నాడు, యేసయ్య నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు మేము కూడా నమ్మకంగా ఉండాలి. ఎలా నమ్మకంగా ఉండాలంటే ఈ ఇల్లు దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి. తర్వాత ఈ ఇంట్లో ఉంటూ సువార్త అందించాలి. ఈ ఇంట్లో ఉంటూ ఆతిథ్యం ఇవ్వాలి. ఈ ఇంట్లో ఉంటూ నమ్మకమైన వారిగా ఉండాలి. ఈ ఇంట్లో ఉంటూ రక్షణ అందరికీ వచ్చే విధంగా మేము కష్టపడాలి. ఈ ఇంటికి రక్షణ తెచ్చుకోవాలి, చుట్టుపక్కల ఇళ్ళకి రక్షణ రావాలి. ఎందుకంటే ఇది సొంత ఇల్లు అయినా రెంటిల్లు అయినా, సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు రెంటిల్లు లాగా, రెంటింట్లో ఉన్న వాళ్ళు సొంత ఇల్లు లాగా ఫీల్ అవుతూ దేవుని మనకిచ్చే ఇంటి కోసం ఎదురు చూడాలి. ఆ నిరీక్షణ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈరోజు నుంచి మనందరం చెప్పిన వాక్యం ప్రకారం జీవించదు గాక. మన హృదయాల్లో దేవుడు కార్యం చేయను గాక. మనకి యెషయా పెదవులు కాల్చిన దేవుడు మన పెదవులు కాల్చి సువార్త ప్రకటించే నోరు మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆ భారం మనకు దయచేయను గాక. ఈరోజు ప్రతి ఒక్కరం దేవుని కోసం తీర్మానం తీసుకుందాం. ప్రభా, ఈరోజు నుంచి నేను నీ కొరకు నేను ఉపయోగపడతానన్న వాళ్ళు లేచి నిలబడండి. ప్రభా, ఈరోజు నుంచి నా జీవితం నీ కొరకే అన్న వాళ్ళు లేచి నిలబడండి. లేదు పాస్టర్ గారు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి, నాకు చాలా కష్టాలు ఉన్నాయండి, నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, నాకు ఆరోగ్యం సహకరించట్లేదండి అన్న వాళ్ళు కూర్చోండి. లేదండి పాస్టర్ గారు, ఈరోజు నుంచి నేను దేవుని పని చేస్తే నా ఆరోగ్యం బాగవుతుందండి, నా ఆర్థిక ఇబ్బంది బాగవుతుందండి, నేను దేవుని పని చేస్తే నా కుటుంబం కట్టబడుతుందండి, నేను దేవుని పని చేస్తే నా పని దేవుడు చేస్తాడండి, అయ్యా దేవుని పని చేస్తే నాకు సమస్యలు ఉండవండి, దేవుని పని చేస్తే నాకు ఇబ్బందులు ఉండవండి అన్న వాళ్ళు లేచి నిలబడి 2 చేతుల పైకెత్తి దేవుని అడుగుదాం. ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నేను నీ కొరకు వాడబడాలని ఆశ ఉంది. నేను నీ కొరకు ఒక మంచి సైనికుడిగా వాడబడాలి. ఒక భారత్ నా పోరాటం నేను చేయాలి. ప్రభా, నన్ను ఒక ఉద్దేశంతో నువ్వు భూమి మీదకి పంపించావయ్యా. మానవుడు కారణ జన్ముడు. ప్రతి మానవుడిని దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు. మనం పుట్టక ముందే మన జీవితం దేవుని దగ్గర ఉన్న పుస్తకంలో రాసుందని 139 కీర్తన 16వ వచనంలో ఉంది. మనల్ని దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు. ఆ ఉద్దేశం మనం నెరవేర్చి దేవుని ముందు నిలబడాలి. దేవునికి మనం లెక్క చెప్పాలి. నీకున్న సమయానికి దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడే మాటకి దేవునికి లెక్క చెప్పాలి. నువ్వేం మాట్లాడుతున్నావు, నీ టైం ఎలా చేస్తున్నావు, ఈ రోజు నువ్వు పోతే మళ్ళీ రాదు నీకు, రేపు నీది కాదు, నిన్న మళ్ళీ రాదు. ప్రతిరోజు ఈ రోజే లాస్ట్ రోజు అన్నట్టుగా మనం జీవించాలి. ప్రతిరోజు ఈ రోజే లాస్ట్ రోజు అన్నట్టుగా మనం జీవించాలి. నిన్న చేశాను, మొన్న చేశాను, అప్పుడెప్పుడో చేశానంటే కుదరదు. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తానంటే కుదరదు. ఏ రోజుకు ఆ రోజే. మన్నా దొరికిందంటే ఏ రోజుకు ఆ రోజే కూర్చుకోమన్నాడు. మళ్ళీ 4 రోజులకు కూర్చుకుంటానంటే పాడైపోద్ది. ఈ రోజే నీది,
ప్రతిరోజు కూడా ఈ రోజే నీది. నువ్వు దేవుని పని చేయి. దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, మంచి దాసురాలు అంటాడు. దేవునికి ఇష్టం లేని నీళ్ళు ఏమనుంటే తీసేసుకో. సోమరతనం, 5 తలాంతులుడు 10 తలాంతులు చేశాడు, 2 తలాంతులుడు 4 తలాంతులు చేశాడు, కానీ 1 తలాంతుడు సోమరి అయిన చెడ్డ దాసుడు వీడిని చీకటి కొట్లో పడేయండి అన్నాడు. నువ్వు కూడా ఆ ఒక్క తలాంతుల్లాగా తిని కూర్చుంటున్నావా? నీ జీవితం నీకు బోరు కొట్టట్లేదా? పొద్దున్న తిని, మధ్యాహ్నం తిని, రాత్రి తిని, ఇదేనా జీవితం? దేవుడు నిన్ను ఒకరోజు లెక్క అడుగుతాడు. నువ్వు దేవుని ముందు నిలబడాలి. ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని కుమార్తె, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డవి. నీ కోసమైన రక్తం అంతా కార్చాడు. ఒక బాటిల్ రక్తం కాదు, మొత్తం రక్తం నీ కోసం కార్చాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన నిద్రపోలే. నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన నిద్రపోలే. నీ కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే నా కుమార్తె నా పని చేస్తుంది, నా కుమారుడు నా పని చేస్తాడని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన పని చేస్తున్నావా? నీ పని నువ్వు చేసుకుంటున్నావా? లోకస్తులకి మనకి తేడా ఏంటండి? దేవుడు మన కోసం చేసిన త్యాగం ఎంత గొప్పది. మరి మనం ఏం చేస్తున్నాం యేసయ్య కోసం? ఆయన కునుకక నిద్రపోక నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తుంటే, మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తుంటే, ఈరోజు మనకేముందో అది ఆయన ఇచ్చింది కాదా? ఈరోజు నీకున్న ఆరోగ్యం, నీకున్న ఆయుష్, నీకున్న బలము, నీకున్న శక్తి, ఎన్నోసార్లు మరణం నుండి తప్పించి మనల్ని కాపాడుతూ ఉన్న దేవునికి మనం ఏం చేస్తున్నాం? నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నిద్రపోకుండా, కునుకక నిద్రపోక నీ కోసం విజ్ఞాపన చేస్తున్న యేసయ్యకి మనం ఏం చేస్తున్నాం? ఆయన రక్తం అంతా కార్చాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. మన రోగాలన్నీ ఆయన భరించాడు. మన తల వెంట్రుకల సంఖ్య ఆయనకి తెలుసు. ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తుంటే మనం ఏం చేస్తున్నాం ఆయన కోసం? నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని, పూర పాపిని. నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందను నీదు ప్రేమను. లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందను నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారా లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా ధ్రువకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా ధ్రువకు నిత్య వెలుగు. నా ధ్రువకు నిత్య వెలుగు. పొందనిమ్ము నీదు ప్రేమను, జీవితాంతము నీ సేవ చేసేదం. జీవితాంతము నీ సేవ చేతుము, నా జీవితాంతము నీలో నడుతుము. మా జీవితాంతము నిన్నే ప్రకటింతుము. మా జీవితాంతము నీలో ఉండేదం. మా జీవితాంతము నీతో నడిచేదం.